పల్నాడు జిల్లా గురజాలలో పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారులు భారీగా బంకుల వద్దకు చేరుకుంటున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రభావంతో పెట్రోల్ బంకుల వద్ద భారీగా రద్దీ ఏర్పడింది. పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతుందనే భయంతోనే వాహనదారులు ముందస్తుగా నిల్వ చేసుకునేందుకు బంకులకు పరుగులు తీస్తున్నారు. దీంతో బంకుల వద్ద వాహనాల క్యూలు పెరిగి ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. అయితే బంక్ యాజమాన్యం మాత్రం ఎటువంటి కొరత లేదని, సరఫరా సాధారణంగానే కొనసాగుతుందని స్పష్టం చేస్తుంది. అయినప్పటికీ వదంతాల ప్రభావంతో ప్రజలు ఆందోళన చెందుతూ పెద్ద ఎత్తున బంకులను చేరుకుంటున్నారు. ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికలలో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న అసత్య ప్రచారాలే ఈ పరిస్థితికి కారణమవుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. ప్రజలు వదంతాలను నమ్మకుండా అధికారిక సమాచారం ఆధారంగా మాత్రమే స్పందించాలని అధికారులు సూచిస్తున్నారు. పల్నాడు జిల్లా గురజాలలో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు భారీగా బంకుల వద్దకు చేరుకుంటున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రభావంతో పెట్రోల్ బంకుల వద్ద భారీగా రద్దీ ఏర్పడింది. ఇక పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే భయంతోనే వాహనదారులు ముందస్తుగా నిల్వ చేసుకునేందుకు బంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఇక గుంటూరులో పరిస్థితి గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇక రానున్న నేపథ్యంలో గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఏదైతే పల్నాడు జిల్లాలో కూడా పెట్రోల్ కు సంబంధించినటువంటి కొరత ఏర్పడుతుందని ప్రజల్లో ఒక ఆందోళనకి ఏర్పడటంతో కూడా సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం కూడా కొనసాగింది. అయితే ఇది చూసినటువంటి ప్రజలు ఒక్కసారిగా కూడా పెట్రోల్ బంకు దగ్గరికి బారులు తీరారు. ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల ప్రభావంతో కూడా పెట్రోల్ బంకుల వద్ద భారీగా నెలకొంది. ఎందుకంటే ఇటు ప్రజలు వచ్చేసరికి పెట్రోల్ కు సంబంధించి ఏదైతే ఇంకా రానున్న రోజుల్లో కూడా పెట్రోల్ కొరత ఏర్పడుతుంది, పెట్రోల్ మనకు అందదు అన్నటువంటి ఒక ఆలోచనతో కూడా ప్రజలందరూ కూడా ఒక్కసారిగా పెట్రోల్ బంకుల వద్దకు బారులు తీరారు. అదే విధంగా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి గురిజాల నియోజకవర్గంలో పెట్రోల్, డీజిల్ కోసం కూడా ప్రజలు బారులు తీసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే దీనికి సంబంధించి కూడా ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికలకు కూడా పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్నటువంటి అసత్య ప్రచారాలు ఈ పరిస్థితి కారణమని తెలుస్తాయంటూ కూడా అధికారులు కూడా భావిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇలాంటి వదంతులు నమ్మకుండా అధికారిక సమాచారం వచ్చినప్పుడే మీరు ఈ విధంగా ఏర్పడాలని చెప్పి చెబుతున్నారు. అయితే ప్రజలు మాత్రం పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో కూడా వాళ్ళు పెట్రోల్ బంకులకి అయితే బారులు తీస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎందుకంటే ఇటు ఇరాన్, ఇటు అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ వాతావరణం నేపథ్యంలో కూడా గతంలో ఏదైతే ఎల్పిజి గ్యాస్ కి సంబంధించి కూడా కొరత ఏర్పడ్డది, అదే విధంగా పెట్రోల్, డీజిల్ కూడా కొరత ఏర్పడుతుంది. రానున్న రోజుల్లో ఈ ఇంధనం కూడా దొరకదు అనే ఆలోచనతో ప్రజలైతే పెట్రోల్ బంకు వద్దకు వెళ్ళి ఎక్కువగా పెట్రోల్ కొట్టించేందుకు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఉదయం నుంచి కూడా పెట్రోల్ బంకుల వద్ద ప్రజలైతే బారులు తీస్తున్నటువంటి పరిస్థితి అయితే పల్నాడు జిల్లాలో కనిపిస్తుంది గురు. అయితే కృష్ణ, రానున్న రోజుల్లో ఇటు తెలంగాణలో కానీ అటు ఏపీలో కానీ ప్రభుత్వం ఏమైనా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పుడు అత్యవసరంగా చంద్రబాబు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ సమావేశం నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయా దీనిపైన? ఖచ్చితంగా గురు, ఎందుకంటే దీనిపై కూడా ఇప్పటికే ఆ కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఇక్కడ స్టేట్ లో ఉన్నటువంటి మంత్రులు కూడా దీనిపై సమావేశాలు అయితే ఏర్పాటు చేశారు. చాలామంది పెట్రోల్ నిల్వలు అయితే ఉన్నవి, ఖచ్చితంగా ప్రజలైతే ఆందోళన చెందవద్దు, ప్రజలు ఎటువంటి కూడా ఇబ్బందులకు గురి కావద్దు, ఇబ్బందులు గురికై ఒక్కసారిగా కూడా రోడ్ల మీదకి రావద్దు అని చెప్పేసి ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తల సమాచారం ప్రకారంగానే వీళ్ళు ప్రజలైతే బాగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇటు దీనికి సంబంధించి కూడా
ఇప్పటికే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే పెట్రోల్ బంకుల వద్ద కూడా నో స్టాక్ అని బోర్డులు పెట్టడంతో కూడా ప్రజలు తీవ్ర ఆందోళనకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు చాలని పెట్రోల్ నిల్వలు ఉన్నాయని చెప్పినప్పటికి కూడా పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ అనే బోర్డు ఏర్పడడంతో ప్రజలు అయోమయంలో ఉన్న పరిస్థితి ఉంది. దీనిపై కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యి ప్రజలకి చేరవేసే విధంగా ఏదైతే సమాచారం పూర్తిగా ఇచ్చే విధంగా కూడా సన్నద్ధమయ్యే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అధికారులు ఏది మీటింగ్ల ద్వారానే చెబుతున్నప్పటికి కూడా ప్రజలకైతే ఇలాంటి అయోమయంలో ఉన్న పరిస్థితి. ఎందుకంటే నో స్టాక్ బోర్డులు ఏర్పడటంతో ఒక్కసారిగా కూడా పెట్రోల్ బంకుల వద్ద ప్రజలైతే బారులు తీరుతున్నారు. ఎందుకంటే పల్నాడు జిల్లా కావచ్చు, ఇటు గుంటూరు జిల్లా కావచ్చు, ఇటు బాపట్ల జిల్లాలో కావచ్చు, పెట్రోల్ బంకుల వద్ద అయితే ప్రజలైతే బారులు తీరుతున్నారు. దానివల్ల ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని సిటీల్లో కూడా పెట్రోల్ బంకులు మెయిన్ రోడ్ పక్కన ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఎక్కువగా వాహనదారులు ఉండటంతో ఆ వాహనాలు ఎక్కువగా ట్రాఫిక్ జామ్ కూడా అయ్యే పరిస్థితులు అయితే నిలబడ్డాయి. ఎందుకంటే ఇటు కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా పూర్తిగా సమాచారం ఏదైతే దేశంలో తాలినంత పెట్రోల్, డీజిల్, ఎల్పిజి నిల్వలు ఉన్నప్పటికీ కూడా ప్రజల ఆందోళన భయప్రాంతాలకు కూడా గురవ్వద్దు, ప్యానిక్ అవ్వద్దు అని చెప్పి చెబుతున్నప్పటికీ కూడా ప్రజలు మాత్రం సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలని ఈ వాస్తవాలు అనుకోని వాళ్ళైతే బారులు అయితే తీరుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై కూడా అధికారులు స్పందించి ఎక్కడికక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేసి చాలా నిల్వలు ఉన్నాయి, ఎక్కడ కూడా ప్యానిక్ అవ్వద్దు అని చెప్పేసి చెప్పి అవగాహన అయితే కల్పించాల్సిన అవసరం అయితే ఉంది. గురు, థ్యాంక్ యూ కృష్ణ. ఏదా నెంబర్